వెల్కమ్ టు బీకేఎస్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ బీకేఎస్ ఐఏఎస్ అకాడమీ. మొన్న జరిగినటువంటి పెహల్గామ్ అటాక్లో చనిపోయినటువంటి 26 మంది టూరిస్టులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఎందుకు ఇటువంటి పిరికిపంద చర్యలు చేయడం జరుగుతుంది? పాకిస్తాన్ ప్రేరేపిత లేదా పాకిస్తాన్ ఇండైరెక్ట్గా యుద్ధం ప్రకటించింది మన మీద, డైరెక్ట్గా యుద్ధం చేయడానికి చేతగాక పిరికిపంద చర్యలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడే కాదు, ఉరి అటాక్ జరిగింది, పుల్వామా అటాక్ జరిగింది, ఇప్పుడు పెహల్గామ్ అటాక్. అన్యం పుణ్యం తెలియనటువంటి టూరిస్టుల మీద ఒక ముగ్గురు లష్కరే తోయిబాకు చెందినటువంటి టెర్రరిస్టులు వచ్చి విచక్షణ రహితంగా కాల్పులు జరిపి చాలామందిని పొట్టడమెట్టుకున్నటువంటి విషయం మనకందరికీ విదితమై. అంతేకాదు, నేనంటున్న పాకిస్తాన్కి దినాలు దగ్గర పడ్డవి. ఒకసారి మన సెక్యూరిటీ అడ్వైజర్ చెప్పడం జరిగింది. పుల్వామా అటాక్ జరిగిన తర్వాత ఒకసారి మన సెక్యూరిటీ అడ్వైజర్ అయినటువంటి అజిత్ దోవల్ గారు ఒక మాట అన్నారు. ఇఫ్ యూ డూ ఎనీ అటాక్ ఇన్ ఫ్యూచర్ యూ విల్ లూజ్ ద బెలుచిస్తాన్ అని చెప్పింది. ఇంకొకసారి ఏదైనా అటాక్ జరిగినట్లయితే, ఫ్యూచర్లో ఏదైనా అటాక్ జరిగితే మీరు బెలుచిస్తాన్ని కోల్పోతారు, దాన్ని భారత్లో కల్పిస్తామనేసి చెప్పడం జరిగింది. దాన్ని అర్థం చేసుకొని మన మీద పరోక్షంగా యుద్ధం ప్రకటించకుండా ఉంటే, ప్రత్యక్షంగా చేతగాక పరోక్షంగా కొంతమందికి యుద్ధ విద్యలు నేర్పి మన మీద అటాక్ చేయిస్తూ ఉంది. ఈ అటాక్స్ అన్ని చూస్తూ ఉన్నాం మనం. ఈ అటాక్స్లో నిన్న రాజ్నాథ్ సింగ్ గారు మాట్లాడుతూ ఈ అటాక్స్ మీద మాట్లాడుతూ ప్రపంచం ఆశ్చర్యపోయే విధంగా మేము సమాధానం చెప్తాము అనేసి అనడం జరిగింది. అంటే రివర్స్ అటాక్ అనేది ఎంత ఘోరంగా ఉంటుందో ఇప్పటికే పాకిస్తాన్ అర్థం చేసుకోవాలి. 140 కోట్ల ప్రజల యొక్క ఆశలన్నీ ఒక్కటే. ఏమి తెలియనటువంటి టూరిస్టుల మీద ఇంత పిరికి పంద చర్యనా? ఇంత పిరికి పందలు ఉండరా? టెర్రరిస్ట్, అఫ్కోర్స్ టెర్రరిస్ట్ అంటేనే పిరికి పంద. ఎందుకంటే ఆయుధం లేనోని మీద ఆయుధాలు ఉన్నటువంటి వాళ్ళు, బుల్లెట్ ఉంటే, గన్ చేతిలో ఉంటే ఎవరైనా చంపొచ్చు. కానీ ఇద్దరు కలిసి పోరాడితే అప్పుడు చనిపోతే వేరేగా ఉంటుంది. ఎవరు లేనటువంటి ఒక టూరిస్టుల మీద చంపడము లేదా కాల్పులు జరపడము, వాళ్ళని హిందువులా ముస్లింలా అని చూసి, హిందువులు అయితే మీ మోడీకి చెప్పుకోండి అని చెప్పి, మీరు ఓట్లేసిండ్రు కదా మోడీకి చెప్పుకోండి, మీరు పోయి చెప్పండి అని అంటూ చాలామందిని కాల్ చేయడం అనేది చాలా ఘోరం. ఏది ఏమైనప్పటికీ పాకిస్తాన్కి చాలా బుద్ధి చెప్పాల్సి ఉంది. ఈసారి 100% కూడా దాని యొక్క వంకర బుద్ధి పోగొట్టుకోలేదు. ఇప్పుడు మనది కూడా, ఇండియా కూడా 100% ప్రపంచం బిత్తరపోయే విధంగా ఆశ్చర్యపోయే విధంగా సమాధానాలు ఉంటాయి. నిన్ననే జరిగినటువంటి మీటింగ్లో చెప్పడం జరిగింది. నిన్న ఒక మీటింగ్ జరిగింది, సెక్యూరిటీ అడ్వైజర్ కౌన్సిల్లో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నామని చెప్పడం జరిగింది. అంతేవిధంగా భారత్లో ఉన్నటువంటి ఎవరైనా పాకిస్తాన్లో ఉంటే 48 గంటల్లో మీరు మీ దేశాలకు వెళ్ళిపోండి, మా దేశంలో అవసరం లేదనేసి ఒకటి నోట్ కూడా పంపడం జరిగింది. అంతేకాదు, హై కమిషనర్స్, పాకిస్తాన్ వాళ్ళు మన భారతదేశంలో హై కమిషనర్స్ కూడా వాళ్ళు కూడా మీ దేశానికి వెళ్ళిపోండి, మా దేశంలో మీకు అవసరం లేదంటూ ఒక ప్రెస్ నోట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే భారత్ ఏ విధంగా విరుచుకుపడుతుందో ఎవరికి కూడా అర్థం కావడం లేదు. పాకిస్తాన్కి తినడానికి తిండి గతలేనటువంటి సమయం లోపల మన మీద అటాక్స్ చేసి ఏం సాధిద్దాం అనుకుంటుంది? ఇది ముక్త కంఠంతో ప్రతి భారతీయుడు కూడా ఖండించాల్సిందే. భారత్ సోల్జర్స్, ఆర్మీ, నేవీ అందరికీ కూడా మేమున్నాం. 140 కోట్ల మంది భారతీయులు గన్నులై గర్జిస్తారు. ప్రతి ఒక్కరు గన్నులై గర్జిస్తారు పాకిస్తాన్ మీద. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుంటున్నారు
టెర్రరిస్టులని పురిగొల్పి మా మీదికి పంపి, లేదా కొకైన్స్ పంపి, లేదా ఏదో గాంజా పంపి వాళ్ళకి అలవాటు చేసి వాళ్ళు చెప్పినట్ల విధంగా చేసి వాళ్ళని మీ గుప్పిట్లో పెట్టుకొని కాల్పిస్తున్నారు కదా. ఇప్పుడు చూసుకో, 140 కోట్ల మంది ఆర్మీ ఎంట ఉన్నాం. ప్రతి ఇంట్లో ఒక ఆర్మీ బిడ్డనే ఉంటాం. ప్రతి ఒక్కరం గన్నులైతాం, ప్రతి ఒక్కరం పులులై తిరగబడతాం. గుర్తుపెట్టుకోండి బిడ్డ, మీరు అనుకున్నారు మాకేమైంది, మేము చూసుకుంటాం. ఏమి చూసుకోలేరు. తినడానికి తిండి లేదు మీకు. ఏ దేశం నమ్మట్లేదు మీ డబ్బులని. డబ్బులు ఇవ్వడానికి ఎవరైనా లోన్లు కూడా ఏ దేశం కూడా మీకు ఇవ్వడం లేదు. మొన్నటి వరకు మీరు గ్రేట్ లిస్ట్లో పడి సచ్చింట్రీ కదా, అది కూడా బుద్ధి రాలేదా మీకు? భారతదేశం ఎన్ని సహాయం చేసింది మీకు, ఎంత సహాయం చేసింది? సింధు జలాలు ఒప్పందం జరిగినప్పటి నుంచి మేము ఎన్ని వేల లీటర్లు, ఎన్ని క్యూసెక్ల లీటర్లు, లేదా ఎన్ని ట్రిలియన్ లీటర్స్ మేము మీకు ఇచ్చింటాం. మేము సింధు జలాలను బంద్ చేస్తే మీ దేశం మొత్తం ఎడారిగా మారుతుంది, గుర్తుపెట్టుకోండి. అంతేకాదు, మేము గన్నులై తిరగబడతాం. రాండి చూసుకుందాం, తాడో పెడ తేల్చుకుందాం. ఈసారి జరిగేది యుద్ధమో మీరన్నా ఉండాలి, భారతీయులన్నా ఉండాలి, పాకిస్తానీలన్నా ఉండాలి. మళ్ళీ మీరు ఒకరిని పంపి ఇది చేయడం అనేది మంచిది కాదు. రాండి, దమ్ముంటే రాండి. మీరు డైరీ చేసుకుంటున్నారు కదా, మీ మిసైల్స్ నేవీని, ఆర్మీని అలర్ట్ చేసిండ్రు కదా, చేసుకోండి. మేము స్ట్రైక్స్ చేస్తాం, 100% స్ట్రైక్స్ చేస్తాం. స్ట్రైక్స్ నుండి మీ ప్రాణాలు మీరు కాపాడుకోండి. మీ ప్రాణాలు ఎక్కడున్నా టెర్రరిస్టులు ఏ ఎలుక కలుగు సందులు దాగినా వెతికి మరి పోరాడతాం, వెతికి మరి చంపుతాం. ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క భారతీయుడు గలాన్ని ఎత్తండి. ప్రతి ఒక్క భారతీయుడు ఇండియన్ ఆర్మీకి, నేవీకి, ఎయిర్ ఫోర్స్కి వెన్నంటి నిలబడండి. మేమందరం 140 కోట్ల మంది మీ ఎంట ఉన్నాం. కాబట్టి మీరు ధైర్యంగా పోరాడండి. ఇండియా దగ్గరికి రావాలంటే, ఇంకొకసారి ఇండియా భారత్ వైపు కన్నెత్తి చూడాలంటే ఉచ్చబోసుకునేటట్లు ఉండాలి. ఏం చేసినాం మీకు పాపం? అమాయకమైనటువంటి టూరిస్టుల మీద మీరు కాల్పులు జరిపి 26 మందిని పొట్టన పెట్టుకుంటారా? ఏం చేసినాం మేము నేరం? మేము నీళ్ళు ఇస్తున్నాం కదా, సింధు జలాల ఒప్పందం మాకేం అవసరం? మా జలాలను మేము ఆనకట్టలు కట్టుకొని మేము నిర్వహించుకుంటే మీ దేశం మొత్తం కూడా ఎడారిగా మారిపోతుంది. అది అర్థం చేసుకోలేక మీరు ప్రతి ఒక్కరిని ఒక తాగుడికి బానిసలు చేసి, కొకైన్స్కి బానిసలు చేసి, లేదా గాంజాకు బానిసలు చేసి వాళ్ళని వాడుకొని మా మీద అటాక్ చేయిస్తున్నారా? మీ చిత్తశుద్ధి ఎంత? మీరెప్పుడు కూడా జిత్తుల మారి నక్కలే. ఈ తాటాకు సపుళ్ళకి ఎవ్వరు కూడా భయపడడు, ఎవ్వరు కూడా బెండుగాము. ఒక్కసారి మనకు రష్యాకు చెందినటువంటి ఒక వ్యక్తి అన్నాడు, ఈ పహల్గావ్ అటాక్ లోపల మీరు వాటర్ని ఒక వెపన్గా వాడుకోండి అనేసి చెప్పడం జరిగింది. రష్యన్ అంబాసిడర్ చెప్పింది, డెనిస్ అలిపోవ్ అనేటువంటి ఒక వ్యక్తి, రష్యన్ అంబాసిడర్ చెప్పిండు, మీరు వాటర్ని వెపన్గా వాడుకోండి అని చెప్పిండు. మేము వాడుకుంటాం, 100% వాడుకుంటాం. అందుకే నిన్న జరిగినటువంటి సెక్యూరిటీ కౌన్సిల్ మీటింగ్ లోపల సింధు జలాల యొక్క ఒప్పందాన్ని మేము రద్దు చేసుకున్నాం. ఇంకా చూసుకుంటూ ఉండండి బిడ్డ. మీరు అనుకున్నారేమో అమాయకమైనటువంటి టూరిస్టుల మీద కాల్పులు జరిపి మేమేదో సాధించినమని. బిడ్డ, ఏ గోతిలున్న ఏరేస్తాం. ఇది గుర్తుపెట్టుకోండి. మా ఇండియన్ ఆర్మీ కానీ, మా ఇండియన్ నేవీ కానీ, మా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ అగ్ని కణాలై మెరుస్తాయి, అణుబాంబులై కురుస్తాయి మీ మీద. చూసుకుంటా